ఇది ప్రతిపక్షాల జెండాలే. అధికార పక్షానికి చెప్పండి సీతారాం నాయక్. ఇప్పుడు మీరు వారు అంత ఆవేశానికి నేను ఒక ప్రొఫెసర్ని, నాకు ములుగు ఏం సంబంధం ఉంది, ములుగుకు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినా ఒకసారి తెలుసుకుంటేనేమో తెలిసి మాట్లాడితే ఇప్పుడు ఈ కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కాదు టాపిక్, ఎలక్షన్ షెడ్యూల్. సరే అరే ఎలక్షన్ షెడ్యూల్ అయినా కాదండి, మీరు 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 పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పాలి. మీరు చెప్పకుండా కామ్గా కూర్చోండి, ఆయన ఒకటే స్పీడ్ ఆగండి ఏం మాట్లాడుతున్నావు, నేను ఏమన్నా చరణ్ కౌశిక్ గారు మాట్లాడే విధానం నేను మాట్లాడిన తప్పు. అరే ఏం మాట్లాడుతున్నావు, ఏం గుండెల దెబ్బ ఏం తెచ్చిందో నేను తెచ్చిన నీకు నా పాత్ర ఉంది. ఆడ గిరిజన యూనివర్సిటీ తెచ్చిన, ఆడ రామప్ప పుట్టి 60 సంవత్సరాలు తిరిగి కొడతారు. రేపు ఏం చెప్పేదాకా అరే నువ్వు నాయకుడు కావాలి. అరే నువ్వు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం కౌశిక్ గారు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం, సీతారాం నాయక్ గారు చెప్పనివ్వండి. కౌశిక్ చరణ్ కౌశిక్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మీరు. అరే 3 కోట్లు కదా, 300 కోట్లు ఇచ్చిన వీడ ఏం మాట్లాడతాను. మీరు ఈ సంవత్సరం ఎంత కేటాయించారు మన కిషన్ రెడ్డి గారు? 3,75,00,000. రామకు 900 కోట్లు తెచ్చిన. గిరిజన యూనివర్సిటీకి ఎన్ని అయినాయి? గిరిజన యూనివర్సిటీ నువ్వు ఇచ్చినవా? మన టాపిక్ ఎలక్షన్ కమిషన్ అరే నీలాంటి వాళ్ళు ఏం లేనోడు ఇవాళ వచ్చి ఉడుచుకొని రేపు తెలంగాణ అది కాంగ్రెస్ నీలాంటి వాళ్ళు వస్తానంటే అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నేను మేడం సమ్మక్క సార్లమ్మక్క ప్రతిభ ప్రపంచంలో చాటాలి. అరే 3 సార్లు పార్లమెంట్ లో మాట్లాడినా ఇక నువ్వు ఇంకా వార్డు మెంబరే కాలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు మాట్లాడినా కేసీఆర్ గడ్డి బిక్కారు. మీరు కేసీఆర్ గడ్డి బిక్తారా? కూడా పోతావా? ఆయన తప్ప చేసి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాను? కౌశిక్ గారు ఏం తెచ్చినా నీకు ఎవరు కావాలి? నిజంగానే నువ్వు స్టూడెంట్ కొంచెం నేను పంపిన దానికి జవాబు చెప్పు. 64 సంవత్సరాలు నీ కాంగ్రెస్ ఏమి ఇచ్చిందో తెలంగాణకు? ఒక్కటి ఎయిర్పోర్ట్ ఇచ్చిందా? మంచి జాబ్ చేసుకుని పైసలు సంపాదించుకొని కేసీఆర్ పుణ్యాన్ని ఎంపీ అయ్యి మళ్ళీ ఏదో మాట్లాడుతుండో వచ్చి తీసుకొచ్చి ఇదే మాట. మాట్లాడద్దు, వ్యక్తిగతంగా మాట్లాడదు. మళ్ళీ మాట్లాడలేదు. అరే చరణ్ ఆగండి మీరు. ఆయన పెద్ద ప్రొఫెసర్ గారు. చరణ్ కౌశిక్ కొంచెం ప్రొఫెసర్ గారు చరణ్ కౌశిక్ గారు ప్రొఫెసర్ గారు ఎందుకు? ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ ఎందుకు? నేను డాక్టరేట్ చదువుకున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, నీ కాంగ్రెస్ పార్టీ జనరల్ స్పోర్ట్స్ చేసినాను. ప్రొఫెసర్ ఎందుకు? నాకు అర్థం కాదు. చర్చ చేద్దాం. మన స్టూడెంట్ లో డాక్టరేట్ మాట్లాడతారా? నువ్వు జాతర తీసుకురాలేకపోయిన ఎంపీ ఉండి సీతక్క 201 కోట్లు కేటాయించి రేవంత్ రెడ్డి గారు సీతక్కని ఎవడైనా దూషించిండా? అరే ఆమె ఆయన ఉన్నప్పుడు ఆ జాతర ప్రాతినిధ్యం ఆమె కాపాడాలి, ఆమె బాధ్యత అన్నావు. సీతక్కని ఎవడేం అనలేదు కదా? ఏమన్నారు సీతక్కని? ఏమన్నారు? ఏమన్నారు సీతక్కని? అడగండి, అక్కడ ఉన్నోళ్ళని అడగండి. అరే అక్కడ ఉన్నోళ్ళని అడగవా? సీతక్కని ఎవరైనా? కౌశిక్ గారు, సీతారాం నాయక్ గారు మీరు ఆపట్లేదు. ఎస్ మీరు ఆపట్లేదు. ప్రసాద్ గారు, కౌశిక్ గారు ఒకరిషం. సో ఫైనల్ గా సరే ఇక షెడ్యూల్ అయితే నాకైతే కష్టమే ఉంది. ఇక హైకోర్టు అయితే దీనిలో
జోక్యం చేసుకోదు, కోర్టు జోక్యం చేసుకోదు. బట్ ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఇట్లా నిర్వీర్యం అవుతుంటే ఇట్లా చేస్తుంటే మాత్రం కరెక్ట్ అనిపించట్లే. చాలా మంది ఫోన్ చేశారు, ఇదేం షెడ్యూల్, నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, ఇవాళ నోటిఫికేషన్ అంటే ఎల్లుండి ఖతం, 30వ తేదీ ఖతం, 25 చెప్పారు. మీకు ఫోన్ చేసి బదులు ఎలక్షన్ కమిషన్ ముందు నిరసన ధర్నా రిలే ఆ టైం కూడా లేదు పాపం, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయాలి కదా. ఫస్ట్ వాళ్ళ సంగతి వదిలేండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం పోటీ చేయాలన్న వాడు కూడా మీకు నాకు నొప్పి ఉంటుంది, కానీ పోటీ చేయాలనుకున్న వాడే బాధపడతారు. న్యూ డ్యూ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు కుటుంబం నుంచి ఒకరిని పంపించి అక్కడ కూర్చొని ధర్నా చేయమనండి. రిలే చౌక్ ధర్నా చౌక్ 11వ తారీఖు పోలింగ్ పెట్టారు కదా, ఉన్నంతలో హౌస్ లో 1000 ఓట్లను కవర్ చేసుకోవాలా, కౌన్సిలర్ వార్డులు తిరగాలి, వార్డులు కూడా చింపేశారు. ఇప్పుడు డోర్ టు డోర్ 10 వీధులు తీసి 3-4 వీధులు చేశారు. సంవత్సర కాలం ఆపి ఇప్పుడు ఏం తొందర వచ్చింది అయితే అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, చరణ్ కౌశిక్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, శరత్ గారు. మొత్తానికి ఎన్నికల కమిషన్ మాత్రం పూర్తిగా ఈ విషయంలో గవర్నమెంట్ కి తలొగ్గింది అని చెప్పొచ్చు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇట్లే షెడ్యూల్ అనౌన్స్ చేశారట, ఇప్పుడు ఇదే విధంగా. అయితే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర 4 రోజులు ఉంది, ఆ ములుగులో కూడా అదే ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు, ఆ జాతర ఉన్న ప్రాంతాల్లో కూడా. ఇక ఇంతకంటే దయనీయం, ఇంతకంటే విచారకరం మరి ఏది కూడా ఉండదు స్పందన. సో మాట్లాడదాం అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే అంశం మొత్తం కుదిపేస్తోంది.